హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. 16 కోట్లు వెచ్చించి చిరంజీవి అయితే ఒక విల్లా లాంటి ప్లేస్ని అయితే తీసుకున్నారట. అది కూడా ఎక్కడో వేరే కంట్రీలో, దుబాయో, యూరోపో అటెటో కాదు, ఇండియాలోని ఊటీలో తీసుకున్నారట. అయితే 16 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చాలామంది అనుకున్నప్పటికీ ఆ 5 నుంచి 6 ఎకరాల వరకు అయితే ఆ స్థలాన్ని కొనుక్కొని అక్కడ ఆయన అయితే ఎప్పుడైనా ఫ్యామిలీతోని ఊటీకి వెళ్ళినప్పుడు అక్కడ టైం స్పెండ్ చేయడానికి కోసం అయితే ఆ ప్లేస్ని అయితే తీసుకున్నారట. ఇక దీనికి సంబంధించి చాలామంది ఇప్పుడు అంత అవసరమా అని అనుకుంటూ ఉన్నారు. అయితే సినీ రంగానికి సంబంధించి చాలా మందికే ఊటీ, అరకు ఇలా కొన్ని ప్లేసెస్లలో ఎక్కడైతే నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేసెస్లలో చాలామంది హీరోస్కి అయితే ఉంది. ఇక ఆయన 16 కోట్లు వెచ్చించడంతో ఇంత బడ్జెట్ అవసరమా అని కొంతమంది అన్నప్పటికీ కూడా ఫ్యామిలీ కోసం కాబట్టి కొంతమంది దాని గురించి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొన్ని ఏదైనా సినిమా షూటింగ్స్ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా అటు సురేఖ గారితో అటు టూర్కి వెళ్ళాలి అనుకున్నా, ఫ్యామిలీతో టూర్కి వెళ్ళాలి అనుకున్నా ఒక ప్లేస్లో ఉండడము, హోటల్స్లో ఉండడం ఎందుకు, మనకంటూ ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే మన టూర్ని అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేది చిరంజీవి ఆలోచనట. ఇక అందుకోసమే ఆయన ఆ ప్లాట్ని కొనడం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ విశ్వంబరాకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా గురించి డే బై డే ఆసక్తి అయితే పెరుగుతుంది అనుకోవచ్చు. మరి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉండడంతో ఖచ్చితంగా ఆ సినిమా అయితే హిట్ అవుతే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి ఈసారి కొంచెం కొత్త లుక్తో కనిపించడంతో అటు జనాలకైనా సరే కొంచెం అరే చిరంజీవి గారు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారే అనే విధంగా అయితే కొంతమంది అనుకుంటున్నారు. మరి మొత్తంగా ఆయన సినిమాస్కి సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి అయితే ఆసక్తికరంగా అయితే దాన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక మెయిన్లీ అయితే ఆయన తీసుకున్న ప్లాట్ గురించి ఎక్కువ మంది అయితే మాట్లాడుకుంటున్నారు.